ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. 91వ కీర్తన 15వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు, నీవు ఆ శ్రమను బట్టి దేవునికి మొరపెట్టువాడై ఉన్నప్పుడు, ఆ యొక్క శ్రమలో నీకు దేవుడు తోడై ఉండి ఆ యొక్క శ్రమ నుంచి, కష్టము నుంచి, దుఃఖము నుంచి, వేదన నుంచి దేవుడిని తొలగిస్తాడు. ఆ యొక్క శ్రమలో నీకు తోడై ఉండటమే కాక, నిన్ను ఎక్కడైతే కృంగిన స్థితిలో నీవు ఉన్నావో, ఏ ప్రదేశంలో అయితే నీవు అవమానించబడ్డావో, ఎటువంటి జనుల మధ్య నీవు నిందించబడ్డావో, వీరందరి మధ్య వారందరి కన్నుల్లో చూచే విధముగా నిన్ను గొప్ప చేస్తాడు. మోషేకు తోడై ఉండిన దేవుడు, యెహోషువకు తోడై ఉండిన దేవుడు, ఒక దావీదుకు తోడై ఉండిన దేవుడు, దానియేలుకు తోడై ఉండిన దేవుడు, ఇలా ప్రతి ఒక్కరి విషయంలో దేవుని ఎవరైతే ఘనపరిచారో, వారు తమకు తాము తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించారో, అటువంటి వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. మీ యొక్క శ్రమలో, బాధలో, ఆవేదనలో, ఇలా ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఎక్కడైతే కృంగిపోయి ఉన్నావో, ఆ అవమానించబడ్డ చోటే, కృంగిన చోటే దేవుడు అందరి మధ్య నిన్ను గొప్ప చేయువాడై ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు యేసయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల వందనములు, స్తుతి స్తోత్రములు యేసయ్యా. తండ్రి, ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు వందనములు నాయన. తండ్రి యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరచండి నాయన, బలపరచండి, ఆశీర్వదించి అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో, ఆ యొక్క కృంగిన జీవితంలో నుంచి దేవా, కృంగిన చోట నుంచే దేవా, మీ యొక్క హస్తంతో వారిని పట్టుకొని లేవనెత్తవా తండ్రి. నాయన, అవమానించబడ్డ చోటే తండ్రి వారిని గొప్ప చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి, నిరంతర మహిమను మీరు పొందుకోండి దేవా. సహాయం చేయండి, ఘనత మహిమ మీకే కలగాలి తండ్రి. మనుషులు ఏమాత్రము ఘనత పొందలేరు, కానీ దేవా మీ పాదములు పట్టుకొని అడుగుతూ ఉంటుండగా ఎంతమంది చీకటి జీవితాల్లో కృంగిన స్థితిలో ఉన్నారో, అవమానించబడిన స్థితిలో ఉన్నారో, చేరాని తప్పుకు నిందలు పడుతూ ఉన్నారో దేవా, అటువంటి కుటుంబాలను ఈ దినమున ప్రత్యేకముగా మీరు చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నాయన, వారందరికీ గొప్ప చేయండి తండ్రి. నాయన, గొప్ప ఆశీర్వాదమును, నాయన గొప్ప విడుదలను వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున మేము చేసిన ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడై నడిపించండి. నేను చేతి పనులు లేక అల్లాడుతున్న వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా యేసయ్య తగినటువంటి చేతి పనిని, ఉద్యోగమును వారికి అందించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో, మూయబడిన ప్రతి గర్భం తెరవబడును గాక యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఆర్థికంగా నలిగిపోయినారో, చితికిపోయినారో, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయండి తండ్రి. ఇంతమంది ఈ దినమున ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఆ ఎగ్జామ్స్ లో మీరు వారికి తోడయండి, గొప్ప విజయాన్ని దేవా వారికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య, ఈ దినమున ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతను కావలించి వారి క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగున సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారు యేసయ్య, తగినటువంటి భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి, జతపరచండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. రక్షణను, క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారు తండ్రి, వారికి ఇచ్చినటువంటి మీరు నూతన దాకిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతమంది ఈ దినమున నాయన మరి బలహీనంగా ఉన్నారో, రోగాలతో ఉన్నారో, బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, మరణ పడకలో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ, విడుదల కలుగు చేయండి దేవ. ఎంతమంది విడిపోతున్న కుటుంబాలు ఉన్నారో తండ్రి, మరలా వారిని మీరు జతపరచవా, ఐక్యపరచవా, కుటుంబాల్లో శాంతిని, నెమ్మదిని మీరు దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో
వరాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.